వెల్కమ్ టు మై టీవీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. మేమంతా సిద్ధం బస్ యాత్రలో లారీ ఆటో డ్రైవర్లతో ముఖాముఖి నిర్వహించిన సీఎం అన్ని వర్గాలకు అండగా నిలుస్తామని వెల్లడి. పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న సజ్జల, సొంత స్వార్థం తప్ప చంద్రబాబు మరేమీ చూసుకోవడం లేదని వ్యాఖ్య. ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమన్న అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేష్. పెందుర్తిలో ఉమ్మడి పార్టీ నేతలతో సమావేశం. విశాఖ జిల్లా పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం, 3 దుర్మరణం. వివరాల్లోకి వెళ్తే, టిప్పర్ డ్రైవర్ రామాంజనేయులను చట్టసభలో కూర్చోబెట్టేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సింగనమల అసెంబ్లీ టికెట్ ఇచ్చానని పార్టీ అధ్యక్షులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో లారీ ఆటో డ్రైవర్లతో సీఎం వైఎస్ జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఆటోలు నడుపుకుంటూ, ట్యాక్సీలు, టిప్పర్లు నడుపుకుంటూ తమ జీవనం కొనసాగిస్తున్న పరిస్థితిలో ఉన్న అన్నదమ్ములందరికీ అండగా ఉంటానని చెప్పారు. ప్రతి ఒక్కరిని ఆదరించాలనే ఉద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. డ్రైవర్లకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకురాగలిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు పడతా ఉన్న ఇబ్బందులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం ఎఫెక్టివ్గా చేయగలుగుతారు అని తెలిసి ఉండి కూడా అవహేళన చేస్తూ, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, జగను ఒక టిప్పర్ డ్రైవర్కు సీట్ ఇచ్చాడు అని చెప్పి ఇలా చూపించాడు. అవహేళన చేస్తూ అంతటితో కూడా ఆగిపోకుండా టిప్పర్ డ్రైవర్ అనేసరికే చాలు ఏలుముద్రగాడు అని చెప్పి కూడా అనేశారు చంద్రబాబు నాయుడు. వాలంటీర్ల విషయంలో ఈసీ మీద ఒత్తిడి తీసుకొచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏది నిజం, ఏది అబద్ధం అనేది ప్రజలకు తెలుసని అన్నారు. సొంత స్వార్థం తప్ప చంద్రబాబు మరేమీ చేసుకోవడం లేదని, ఈ స్వార్థంతోనే ఏం చేస్తున్నారో కూడా ఆయనకి తెలియడం లేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని గతంలో అన్నవాళ్లే ఇప్పుడు 1,00,000 మంది ఉద్యోగాలతో పెన్షన్లు ఇవ్వచ్చు కదా అంటున్నారని సజ్జల ఎద్దేవా చేశారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా గతంలో 1వ తేదీన 80% పెన్షన్ పంపిణీ పూర్తయిందని, కానీ ఇప్పుడు 2వ రోజుకు 60% పంపిణీ మాత్రమే పూర్తయిందని చెప్పారు. పెన్షన్లు స్వయంగా వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి రావడంతో వృద్ధులు, వికలాంగులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం చంద్రబాబుకు లేదని విమర్శించారు. ఎన్నికలలో ఎలాగైనా గెలవాలనేదే ఆయన ఆలోచన అని చెప్పారు. ప్రజలకు అన్నీ తెలుసని చంద్రబాబును ప్రజలు నమ్మరని అన్నారు. దాంతో జనంలో వచ్చిన తిరుగుబాటు, చంద్రబాబు నాయుడు మీద పాతవన్నీ గుర్తుకొచ్చి వాళ్ళు శాపాలు పెట్టడం, ఇవి చూసి జడుచుకొని మా మీద మళ్ళీ కౌంటర్ అటాక్ చేయాలని చేస్తున్నాడు. కారణం ఆయన ఈ వ్యవస్థ ఏదైతే వాలంటీర్ వ్యవస్థ చేసే పనిని ఈరోజు మళ్ళీ ఏ వాలంటీర్లు తిట్టాడో తనే అంటున్నాడు. 2 నెలల్లో మేము వచ్చేస్తాము, 4,000 పంపిస్తాం ఈ వాలంటీర్ల ద్వారా అని. నువ్వు అదే వాలంటీర్లు వద్దన్నావు, వాళ్ళ వల్ల నీ నష్టాలన్నావు. ఆఖరకు అసలు ఉద్యోగాలే ఇవ్వలేదన్నాడు. ఈరోజు దాన్ని ఒప్పుకుంటున్నాడు. మళ్ళీ మీకు సెక్రటరీ 1,20,000 మంది ఉద్యోగులు ఉన్నారు కదా, శాశ్వత పర్మనెంట్ ఉద్యోగులు, వాళ్ళతో ఇప్పించండి. అంటే అతను చంద్రబాబు నాయుడు తాను ఎంతసేపు స్వార్థం తప్ప వేరే చూసుకొని ఒక దాని ఏమంటాం, సమాజంలో ఉండడానికి కూడా అర్హత లేని ఒక వ్యక్తిగా ఇప్పటికే గుర్తింపు పొందిన చంద్రబాబు నాయుడు మన దురదృష్టవశాత్తు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండడం. 2024 ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల విజయడంక మ్రోగించడం ఖాయమని అనకాపల్లి పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పెందుర్తిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ వెంకట సత్యనారాయణ, టీడీపీ నాయకులు పీలా శ్రీను ఆధ్వర్యంలో ఉమ్మడి పార్టీలో నాయకులు, కార్యకర్తలతో పీలా శ్రీను నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రపంచం కొనసాగుతుందన్నారు. అభ్యర్థులు అందరూ ఘన విజయం సాధించి ఇటు అసెంబ్లీకి, అటు పార్లమెంట్లో అడుగు పెడతామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు, పలువురు ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక నెక్స్ట్ లెవెల్కు తీసుకోవడం చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. ఇది ఇంతటితో ఎప్పుడైతే ఇక్కడ తెలుగుదేశం లేదని ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ గెలిపించిన తర్వాత
మేము ఇక్కడి నుంచి టీ తాగుతూ గ్లాసులో అమరావతికి సైకిల్లోనే వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం మద్దతుతో తెలుగుదేశం సహకారంతోనే మేము ఏ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ మళ్ళీ మనం ఒక కాన్స్టిట్యున్సీ పెందుర్తి కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెం గ్రామం వద్ద 2 వాహనాలు ఢీకొని 2 వ్యక్తులు ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులందరూ తూర్పుగోదావరి జిల్లా తాళపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. చింతాడ ఇందు అనే మహిళ, హనుమంత్ ఆనంద్, హనుమంత చంద్రశేఖర్ అనే ముగ్గురు కలిసి శ్రీకాకుళం జిల్లా పొందూరు గ్రామానికి వెళ్లి తిరిగి పొందూరు నుంచి తమ గ్రామానికి బొలోరో వాహనంలో వెళ్తుండగా పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెం గ్రామ హైవే దగ్గరికి వచ్చేసరికి ఎదురుగుండా వస్తున్న వాహనం ఢీకొనడంతో వీరు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ కేసును పెందుర్తి ట్రాఫిక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఆమె చేత ప్రమాణం చేయించారు. ఇప్పటివరకు లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన సోనియా తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో సోనియా పోటీ చేశారు. బుధవారంతో మన్మోహన్ పదవీకాలం ముగిసింది. రాజస్థాన్ నుంచి సోనియా పోటీ చేశారు. సోనియాతో పాటు రాజ్యసభకు ఎన్నికైన 12 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఉన్నారు. ఆయన ఒడిశా నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. मैं सोनिया गांधी जो राज्यसभा की सदस्य निर्वाचित हुई हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञा करती हूँ कि मैं విశాఖ పార్లమెంట్ సీటుతో పాటు 2 నియోజకవర్గాలలో కాపులకు బీజేపీ టికెట్కే అధిష్టానం పునరాలోచించాలని విశాఖ బీజేపీ కాపు అనుబంధ సంఘ నేతలు డిమాండ్ చేశారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో బీజేపీకే విశాఖ ఎంపీ సీట్, దాంతోపాటుగా 2 అసెంబ్లీ సీట్లను కాపు సామాజిక వర్గానికి కేటాయించాలని కోరుతూ విశాఖ జిల్లా కాపు సంఘాల నాయకులు జిల్లా అధ్యక్షునికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగానే బీజేపీ కాపు నేతలు వల్లూరి మోహన్ రావు, సేనాపతి మహేష్లు మాట్లాడుతూ బీజేపీని బలోపేతం చేయడానికి ఎంపీ సీటుతో పాటు గాజువాక అసెంబ్లీ, మరొక అసెంబ్లీ సీటుని కూడా కాపులకు అవకాశం ఇస్తే ఆ సీట్లలో ఖచ్చితంగా గెలుస్తామని పేర్కొన్నారు. 2019లో భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తే పెందుర్తి నుంచి కూడా పోటీ చేసాం. ఇప్పుడు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే పార్టీలో కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు అందరం కూడా సగం మంది కాపు కులానికి చెందిన వాళ్ళమే. కానీ మేము అందరం కూడా ఏమంటున్నామంటే ఇప్పుడు ఆల్రెడీ మోహన్ రావు గారు చెప్పినట్టు గాజువాక్ కానీ తర్వాత భీములు కానీ ఉత్తరం కానీ మేమందరం కాపులు ఎక్కువ ఉన్నాం. కాపులు ఎక్కువ నియోజకవర్గాలని కనీసం ఒకటైనా ఇస్తే పెట్టుబడిలోకి వస్తే ఇక్కడ పరిస్థితులు మీరు చూస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న గొడవలు చూస్తున్నారు. గతంలో హరిబాబు గారు ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు ఎంఈవి సత్యనారాయణ గారు అయినప్పుడు ఎలా ఉంది. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అన్నింటిలో కూడా చాలా ప్రశాంత వాతావరణం ఉంది. దీన్ని కనీసం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కనుక రాకపోతే భారతదేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా హరిస్తుందని రాజమండ్రి పార్లమెంట్ పరిధి నిడదవోలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెదిరెడ్డి సుబ్బారావు అన్నారు. ఇప్పటికే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలంతా భద్రత, రక్షణకు పూర్తిగా నశించాయని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగే ధైర్యం కూడా లేనిదని ఆరోపించారు. నిడదవోలు నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని అన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కారింకి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిన్న మురళీకృష్ణ, తూర్పుగోదావరి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ అగర్వాల్, హీరాలాల్ పాల్గొన్నారు. పెద్దిరెడ్డి సుబ్బారావు 2024లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏఐసిసి వారు నియమించారు. అలాగే 2019లో ఎలక్షన్లో కూడా నిడదవోలు నియోజకవర్గంలో నేను పోటీ చేయడం జరిగింది. అలాగే నేను యువజన కాంగ్రెస్ నుంచి కూడా ఫస్ట్ నుంచి యువజన కాంగ్రెస్ లో ఉండి ఈరోజు ఈ ఒకసారి 2019లోని 2024లో కూడా సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేకి పోటీ చేయడం జరుగుతుంది. అలాగే నిడదవోలు నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చూసాము, మనం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజెంట్ చూస్తున్నాము. అక్కడ నీటి అవస్థ పక్కన కాలువలో ఉన్న మెయిన్ కాలువలో ఉన్నా సరే నిడదవోలు పట్టణంలో నీటి సమస్య అనేది చాలా. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారని రాష్ట్ర డీలర్ల సంఘ అధ్యక్షులు లీలా మాధవరావు ఆరోపించారు. గాజువాక ఆటోనగర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గతంలో రోస్టర్ విధానం ద్వారా డీలర్లు నియమించి ఆహార భద్రతా నియమాల ప్రకారం ప్రజలకు సరుకుల సరఫరా జరిగేదన్నారు. జగన్ సీఎం అయ్యాక నూతన విధానం తీసుకొచ్చి 10వ తరగతి చదివి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి పంపిణీ వ్యవస్థను కట్టబెట్టి రాష్ట్రంలో ఉన్న సుమారు 23,000 మంది డీలర్ల పొట్టకొట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు క్వింటాకు 100 రూపాయల కమిషన్ ఇచ్చి డీలర్ చనిపోతే 15,000 దహన ఖర్చులు అందించేవారన్నారు. సంక్రాంతి, రంజాన్ తోఫా పంపిణీతో డీలర్లకు ఆదాయం లభించేదన్నారు. ఇలాంటి ప్రయోజనాలు దక్కకుండా చేసిన వైకాపాకు వచ్చే ఎన్నికలలో తగిన గుణపాఠం చెబుతామన్నారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర కోశాధికారి గంగాధర్ గౌడ్, సభ్యుడు బాబురావు తదితరులు పాల్గొన్నారు. మేము అడిగేది ఏంటంటే ఆహార భద్రతా చట్టానికి విరుద్ధంగా నియమించినటువంటి ఎండి వ్యవస్థ ద్వారా కాకుండా రేషన్ డీలర్ల వ్యవస్థ ద్వారానే పంపిణీ చేయాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 5 ఇచ్చి చనిపోయిన డీలర్లకు 14,000-15,000 రూపాయలు మట్టి ఖర్చులు కానీ, చంద్రాన బీమా సౌకర్యం కానీ, అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు జీవో ఇచ్చి 5 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంతవరకు ఆ జీవో అమలు చేయలే. ఈ రోజున మేము అడుగుతా ఉన్నాం, ఈ రోజున రాష్ట్రంలో డీలర్లందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 60 లక్షల చిల్లర పెన్షన్లు కూడా రేషన్ డీలర్ల ద్వారా పంపిణీ చేయించి పెన్షన్కు 10 రూపాయలు ఇక్కడ మాకు ఇచ్చేటట్టయితే 36 అవర్స్లో రాష్ట్రంలో ఉన్న పెన్షన్లని కూడా మేము పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈరోజు మేము రాజకీయ పక్షాలన్నిటికీ కూడా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఎవరైతే మాకు న్యాయం చేస్తారనుకుంటామో వారికి మాత్రమే మా రేషన్ డీలర్లందరూ మద్దతు ఇచ్చి వారి సహకారం అందిస్తాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు పదవిలోంచి దించేద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని టీడీపీ భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలని కోరుకుంటున్నారని, ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు. భీమిలి అభ్యర్థిగా తనను ప్రకటించాక ఆనందపురం, పద్మనాభం, భీమిలి మండలాల నుంచి అనూహ్య స్పందన వస్తుందని తెలిపారు. తన అభ్యర్థిత్వం పట్ల గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొందని అన్నారు. పలు పార్టీల నుంచి టీడీపీలోకి చేరికలు ఉంటాయని తెలిపారు. ఎవరైతే ఈరోజు పార్టీలోకి జాయిన్ అయ్యారో చాలా కీలకమైన వ్యక్తులు, ముఖ్యంగా మీరు చూస్తూ ఉన్నారు, అందరూ కూడా యువత, ప్రత్యేకించి ఈరోజు ఏదైతే భవిష్యత్తు యువత ఉన్నానో అటువంటి యువకులు ఈరోజు ఎక్కువ మంది మొత్తం జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళకి మనస్ఫూర్తిగా వెల్కమ్ పలుకుతూ, స్వాగతం పలుకుతూ, మీకు నేను అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక ఇన్ఛార్జిగా మీకు నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నాను, మీకు తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ రోజు నుంచి మీరు మా కుటుంబంలో సభ్యులు. వచ్చే ఎన్నికలలో అమర్నాథ్ విజయం కోసం తామంతా కష్టపడి పనిచేస్తామని, క్రైస్తవులంతా ఆయన వెంటే ఉన్నారని పాస్టర్లు, క్రైస్తవ సోదరులు మంత్రి అమర్నాథ్కు భరోసా ఇచ్చారు. విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో శీలానగర్లోని విశాఖ డైరీ ఆడిటోరియంలో క్రైస్తవ సేవకుల సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు అద్దెపల్లి రవిబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అమర్నాథ్ మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలలో క్రిస్టియన్ మైనారిటీ సోదరులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా నిలిచిందని, వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. క్రైస్తవులంతా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులని తామంతా భావిస్తున్నామని అమర్నాథ్ అన్నారు. గాజువాక నియోజకవర్గంలో 326 చర్చిలు ఉన్నాయని, వాటి సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటరామయ్య, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ, రాష్ట్ర వైసీపీ కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసరాజు, కార్పొరేటర్ ఊరుకుటి చందు, గుడివాడ అనుషా లతీష్, మొల్లి చిన్న, బల్లిరెడ్డి నాగేశ్వరరావు, దొడ్డి రమణ, డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నంతకాలం కాంగ్రెస్ నిలబడింది క్రైస్తవుల గుండెల్లో. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధిపత్యంలో ఎప్పుడు కూడా మరి క్రైస్తవుల గుండెల్లో వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు అనేది ఉంటుంది. ఎందుకు మనం వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలంటే, దేశంలోనే రాష్ట్రాలలోనే కాదు, రాష్ట్రం అని చెప్పట్లేదు, రాష్ట్రాలలోనే కాదు దేశంలో మొట్టమొదటిగా హాస్టల్స్కి 5,000 రూపాయల చొప్పున మీ ప్రతి ఇంటికి మేలు చేశాననేటువంటి నమ్మకం మీకు కలిగితేనే నాకు ఓటేయండి అని చెప్పి నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో చెప్పినటువంటి ఏకైక నాయకుడు ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే ఏమీ చేయనటువంటి వాడు కూడా ఓట్లు అడుగుతుంటాడు, ఇచ్చినటువంటి హామీని ఎప్పుడు నిలబెట్టుకున్నటువంటి వాడు కూడా ఓట్లు అడుగుతుంటాడు. అటువంటిది ఇచ్చినటువంటి మాటని 99.9% నిలబెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు అడిగేటువంటి హక్కు ఈ రాష్ట్రంలో ఆయనకు ఒక్కరికే ఉంది. ఆయన ఈ రాష్ట్రంలో పేదవాడికి మంచి చేశాడు కాబట్టి
ఈరోజు మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పి ధైర్యంగా ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి అడగలుగుతా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాడలో టీడీపీ కార్యకర్తలపై దాడి జరిగింది. టీడీపీ పార్టీలో చేరారని అక్కసుతో నాగేశ్వరరావుపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. అనంతరం టీడీపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో 3 గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. పార్టీ నుంచి వెళతారా అంటూ దుర్భాషలాడారని స్థానికులు తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. కూటమి విజయం దిశగా దూసుకు వెళ్తుందని గాజువాక తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. పాత గాజువాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన పీఎస్సీ సభ్యుడు కోన తాతారావుతో కలిసి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. అనకాపల్లి ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో అమర్నాథ్ గాజువాకపై కన్నువేశారని, అక్కడ చేయలేని అభివృద్ధి ఇక్కడ ఎలా చేస్తారని ప్రజలు ఆయన నిలదీస్తున్నారని ఆరోపించారు. కూటమి అభ్యర్థులు అఖండ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్, మొల్లి ముత్యాల నాయుడు, గంధం శ్రీనివాస్, గడసాల అప్పారావు, ప్రసాదుల శ్రీనివాస్, సింగూరు అనంత్, వాసు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రజలు నిరాదరణ పడుతున్నారు. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే చాలా బాగా ఆదరిస్తున్నారు, మాకు హారతులతో స్వాగతం పలుకుతున్నారు. సో ప్రజల నుంచి చూస్తున్నటువంటి స్పందన చూస్తే మాకు ఖచ్చితంగా రేపు మార్పు అనేది ఈ రాష్ట్రంలో మార్పు రాబోతుంది, ఈ ఎన్డీఏ కూటమి అధికారం రాబోతుంది అనే ఒక క్లియర్ సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మాకు చాలా అండగా మా జనసేన నాయకులు అందరూ కూడా వారు పురస్కారాల మీద ఆ బాధ్యతలు పెట్టుకొని మమ్మల్ని కూడా ముందుకు నడిపిస్తున్నారు. వారు కూడా ప్రజల ముఖాలు ముఖ్యంగా 5 సంవత్సరాల అరాచక పాలనకి అంతం కాబోతుంది. విశాఖలోని దువ్వాడలో గల తమ భూమి ఆక్రమణ కోసం కొందరు గూండాలు దౌర్జన్యం చేస్తున్నారని బెల్లంకొండ శ్రీనివాసరాజు ఆరోపించారు. ఈ మేరకు విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన తండ్రి అప్పలరాజు దువ్వాడులో 1965 సంవత్సరంలో వ్యవసాయ భూమి కొనుగోలు చేశామని అన్నారు. అక్కడ యూకలిప్టస్ తోటలు పెంచుతున్నామని, 6 నెలల క్రితం తోటలు కోసివేసి ప్రహరీ గోడ నిర్మించామని, కానీ మార్చి 4న కొందరు గూండాలు ఆక్రమంగా ప్రవేశించి గోడలు ధ్వంసం చేశారని, దీంతో తాము స్పందనలో పోలీసులు కలెక్టర్లకు ఫిర్యాదు చేశామన్నారు. అయినా వారు మళ్లీ దౌర్జన్యం చేసి తమ కుటుంబీకుల మీద దాడికి దిగారని తెలిపారు. భూముల కబ్జాకి బివి రమణ తమ కుటుంబం మీద దౌర్జన్యం చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి తమ కుటుంబానికి రక్షణ కల్పించి తమ భూమిని తమకు అప్పగించాలని అప్పలరాజు కుటుంబీకులు కోరారు. అంటే మా బ్యాక్ సైడ్ ఉన్న ఫ్రంట్ కూడా బివి రమణ అన్న ఒక వ్యక్తి కబ్జా చేయడం స్టార్ట్ చేశాడు. చేసిన తర్వాత అతను మెల్లిమెల్లిగా మా దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత తను అడిగాం, ఏంటి అన్నీ కూడా ఇందుకు న్యూసెన్స్ అని చెప్పేసి అడిగిన తర్వాత ఇది మాది అని చెప్పేసి అన్నారు. ఈ ఒక వ్యక్తుల్ని అండ్ లేడీస్ని కూడా తీసుకొచ్చాడు. ఆ సైట్కి వచ్చిన వ్యక్తులు ఎవరెవరంటే ఆ వ్యక్తులు ప్రతి ఒక్కరి మీద కూడా ఎఫ్ఐఆర్స్ అండ్ ఒక్కొక్క వ్యక్తి మీద కూడా ఆల్రెడీగా పలానా స్టేషన్లో పలానా కంప్లైంట్ల మీద రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. లేడీస్ కూడా వాళ్ళు తీసుకొచ్చిన వ్యక్తులు కూడా SC ST క్యాండిడేట్స్. వనమాలి క్రియేషన్స్ పథకంపై పద్మా సమర్పణలో ప్రముఖ నటుడు సునీల్, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలలో సంతోష్ కంబంపాటి దర్శకత్వంలో రూపొందిన పారిజాత పర్వం సినిమా ఏప్రిల్ 19వ తేదీన విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్లో భాగంగా సినిమా యూనిట్ గురువారం విశాఖలో సందడి చేసింది. ఈ మేరకు సిరిపురం నివాస్ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో డాక్టర్ సంతోష్ మాట్లాడుతూ ఇది కిడ్నాప్ డ్రామా కథనంతో కూడిన సినిమా అని తెలిపారు. ఆద్యాంతం ఆశ కథతో కూడిన సినిమా ఇదే అని అన్నారు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటుందన్నారు. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందన్న నమ్మకంతో ఉన్నామని తెలిపారు. హీరోయిన్ శ్రద్ధాదాస్ తదితరులు పాల్గొన్నారు. క్రైమ్ కామెడీ, కిడ్నాప్ కామెడీ అనమాట. అంటే మనం ఓన్లీ అవుట్ అండ్ అవుట్ కిడ్నాప్ సినిమాలు చూసి చాలా సంవత్సరాలు అవుతుంది కదా, సో మళ్ళీ ఆ జానర్లో ఈ సినిమాని తీసుకుని వచ్చాం. అండ్ ఏప్రిల్ 19th రిలీజ్ అవుతుంది. సో దాని ప్రమోషనల్ టూర్ భాగంగా తిరుపతి నుంచి మొదలుపెట్టి మొత్తం మన స్టేట్ అంతా కవర్ చేసుకుని ఫైనల్గా వైజాగ్లో ఎండ్ చేద్దామని ఇవాళ ఇక్కడికి వచ్చాం. ఇవాళ కూడా కొన్ని కాలేజ్ టూర్స్ అవి ఉన్నాయి. సో మీరు మమ్మల్ని, మా సినిమాల్ని, మన వైజాగ్ వాళ్ళకి ఏంటంటే సినిమాలు అంటే స్పెషల్ ఇంట్రెస్ట్, టాక్ ఏదైనా సరే ఎక్కడి నుంచే బయటకు వస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని మా సినిమాని మీరు కూడా చక్కగా పబ్లిక్ వరకు తీసుకెళ్ళి బాగా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఫ్రమ్ మాస్టర్లో వీ హ్యావ్ సీన్ హిస్ పర్ఫార్మెన్స్, అంతకుముందు సినిమాల్లో చేసాము. బట్ హర్ష ఇస్ అనదర్ గుడ్ రీజన్ టు వాచ్ దిస్ ఫిలిం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మా ఇద్దరు కాంబినేషన్ అసలు హిలేరియస్ ఉంటుంది. ఫుల్ ఆన్ నవ్విస్తాము.
ఎస్పెషలీ యూనో సెకండ్ హాఫ్ అయితే అసలు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు అయిపోయిందో అన్నట్టు ఉంటుంది ఆడియన్స్కి. అండ్ అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బేసిక్లీ నేను వైజాగ్ నుంచి, కాబట్టి సినిమా అంతా కూడా మన స్లాంగ్లోనే ఉంటుంది. మన ఫ్రెండ్స్తోనో మన ఫ్యామిలీతోనో మాట్లాడుకున్నట్టు, మన పక్కింటి వాళ్ళతో మాట్లాడుకున్నట్టే ఉంటుంది సినిమా మొత్తం. బికాజ్ ఎందుకంటే మన రూట్స్ అది కాబట్టి నేను ఆ స్టైల్లోనే రాయడం జరిగింది. దాన్ని ఏప్రిల్ 6వ తేదీ బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని బేరీవారి మండపం వద్ద భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ తెలిపారు. పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ ర్యాలీలో నియోజకవర్గంలోని ప్రజలందరూ పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. అంటే అద్భుతమైన రోడ్లు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రోడ్ల మీద పోతే తెలుస్తుంది అదే అభివృద్ధి అంటే ఏంటనేది. ఏమే ఊరికే అబద్ధాలు చెప్పి దుర్మార్గాలు చెప్పి, ఈ మధ్య ఒక చిత్తూరులో పోయినా నేను ఒక అదేంటది తమిళనాడు బార్డర్లోకి గుడియాత్తం రూట్లో 20 కిలోమీటర్ 1.5 గంట పోయినా నమ్ముతారా? మన ఆంధ్రాలోనే. మళ్ళీ తమిళనాడు బార్డర్ లేకపోయినా 3 కిలోమీటర్ అద్భుతంగా ఉంది. 20 కిలోమీటర్లు 1.5 అవర్ పట్టింది జర్నీ. చిత్తూరు అసెంబ్లీ పూతలపట్టు నియోజకవర్గం. ఎంత దుర్మార్గం అండి! ఏందండి వీళ్ళు చేసిన అభివృద్ధి? రోడ్డు మీద అంత మట్టే లేదు. నియోజకవర్గ ప్రజలెవరూ కూడా వేరేలా ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు తాను కలిసి మద్దతు తెలిపి కూటమి అభ్యర్థిగా నిలబెట్టిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను గెలిపించుకోవాలని, ఇక్కడ వర్మ అభ్యర్థి అని ఏ సమస్య వచ్చినా ఎప్పుడు వర్మే ఉంటాడని అనుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టంగా పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లపోలు మండలం తాటిపర్తిలో మాజీ ఎమ్మెల్యే వర్మ పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచారు. శుద్ధగడ్డ కానీ ఇవన్నీ కూడా తిరిగి ప్రారంభిస్తామని చెప్పి పాంప్లెట్లు కరపత్రాలు పంచుతూ మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను మద్దతు పలికిన జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయాల్సిందిగా ప్రతి ఆడపడుచుని ప్రతి ఇంటింటికి కోరుతా ఉన్నాం. ఈ గ్రామం ఆల్రెడీ నేను ఇదివరకు ఒకసారి తిరిగా, మరి రెండవసారి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు నేను ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నా, అదే తెలుగుదేశం పార్టీ బలపరిచిన వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి. ఈరోజు బీసీలందరికీ, అదేవిధంగా ఓసీలందరికీ, ఎస్సీలందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నా, తెలుగుదేశం పార్టీ కుటుంబానికి అధికారికంగా మీ అందరికీ నేను అండగా ఉంటాను. మీరెవడూ భయపడవలసిన పని లేదు, ఇంకో చోట వరకు వెళ్ళవలసిన అవసరం. ముఖ్యాంశాలు మరోసారి. మేమంతా సిద్ధం బస్ యాత్రలో లారీ ఆటో డ్రైవర్లతో ముఖాముఖి నిర్వహించిన సీఎం. అన్ని వర్గాలకు అండగా నిలుస్తామని వెల్లడి. పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న సజ్జల. సొంత స్వార్థం తప్ప చంద్రబాబు మరేమీ చూసుకోవడం లేదని వ్యాఖ్య. ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమన్న అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేష్. పెందుర్తిలో ఉమ్మడి పార్టీ నేతలతో సమావేశం. విశాఖ జిల్లా పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం, 3 దుర్మరణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.